సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది ప్రశాంతంగా జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక వెంకటగిరి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఇప్పటికే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి లంకల దీపక్ రెడ్డి ఎప్పుడు ఓటు వేయనున్నారు, అలాగే మీరు ఉన్న చోట ఓటింగ్ ఎలా జరుగుతుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే సుమారు గంట 16 నిమిషాలు ఇప్పుడు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడే ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం వెంకటగిరి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ 2 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే 4 బూతులు ఉన్నాయి. ఈ 4 బూతుల్లో ఒక్కొక్క బూత్కి 1000 ఓట్ల చొప్పున సుమారు దాదాపు అంటే 3500 చిల్లర ఓట్లు ఇక్కడ ఉన్నాయి. సో ఈ క్రమంలో కూడా ఈ 3500 మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. మనం చూస్తున్న విజువల్లో అంటే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఏదైతే మందకొండిగా సాగింది, ఇప్పుడిప్పుడే ఏదైతే ఓటర్లు ఇక్కడికి బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ పోలీసులు అంటే ఎలాంటి ఈ వెంకటగిరి ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్లో మొత్తం 4,01,365 ఓట్లున్న నేపథ్యంలో కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఏదైతే ఈవీఎంలో ఎలాంటి మొరాయింపు జరగకుండా కూడా ఇప్పటికీ ప్రత్యేకంగా చర్యలు అయితే చేపడుతున్నారు. సో ఇప్పటికీ అభ్యర్థులు ఏదైతే ఈ బీఆర్ఎస్ అదేవిధంగా ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికొద్ది సేపట్లో కూడా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో పోలింగ్ ప్రక్రియ కాగానే ఏదో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకుంది. మరి కొద్దిసేపటి క్రితమే నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీనివాస్, ప్రధానంగా జూబ్లీహిల్స్ లో కొన్ని బూత్ల్లో వచ్చేసి కాంగ్రెస్ ని పోలినటువంటి టీ షర్ట్లు ధరించి అక్కడ కొంతమంది హల్చల్ చేస్తున్నారు. సీరియల్ నంబర్ 2తో టీ షర్ట్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కూడా అన్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు గాని అలాగే అధికారులు గాని పట్టించుకోవడం లేదని చెప్పంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై గొడవలకు దిగుతున్నారని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. శ్రీనివాస్, షేక్పేట డివిజన్ విషయానికి వస్తే షేక్పేట డివిజన్ దగ్గర బీఆర్ఎస్ కి సంబంధించిన ఏదైతే కార్యకర్తలు కావచ్చో బీఆర్ఎస్ అక్కడ స్థానిక నేతలు ఆ డివిజన్ పరిధిలో ఉండడంతో పాటు అంటే అక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్న నేపథ్యంలో కూడా వారిని ఉంచి మమ్మల్ని అక్కడ నుండి పంపిస్తున్నారు పోలీసులు అంటూ కూడా పోలీసులతో కాంగ్రెస్ కి సంబంధించిన ఏదైతే నేతలు వాగ్వాదం అంటే ఏదైతే గొడవకు దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మరొక వైపు ఇటు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ అంటే ఏదైతే అభ్యర్థి సీరియల్ నెంబర్ సీరియల్తో కూడా అభ్యర్థి కాంగ్రెస్ టీ షర్ట్లు వేసుకొని కూడా తిరుగుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ ఇప్పటికే ఏదైతే చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఈ క్రమంలో కూడా అయితే ఇలాంటివి అక్కడ ఎవరైతే టీ షర్ట్లు వేసుకొని తిరుగుతున్నారో వారిని 100 మీటర్లు అంటే ఈ పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం అవతల నుండి కూడా అంటే లోపలికి రానియకుండా పంపించేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వారి ఆ టీ షర్ట్లు వేసుకోవద్దని కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా గొడవలు జరగకుండా అన్ని జాగ్రత్తలు అయితే పోలీసులు తీసుకుంటున్నారు. సో ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ఇప్పటికే అంటే వేగం పుంజుకుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ వెంకటగిరి ఏదైతే 2 పోలింగ్ స్టేషన్లో 4 బూతులు ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం అంటే మనకొందిగా సాగుతున్న నేపథ్యంలో కూడా ఒక్కో బూత్లో 100 నుండి 150 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పొచ్చు. సో కొద్ది సేపట్లో ఈ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఓటర్లు ఇప్పుడే తమ ఇంటి నుండి ఈ పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి ఉంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి. అదేవిధంగా వృద్ధులకు ప్రత్యేకంగా కూడా వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి దగ్గర ఓటు హక్కు వినియోగించుకునే ఏదైతే సౌకర్యం కల్పించిన నేపథ్యంలో వారు తమ ఓటు హక్కును ఇంటి దగ్గరే వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఓటర్లను తరలించేందుకు అన్ని పార్టీల నేతలు దీనికి సంబంధించి ప్రత్యేకంగా వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా అన్ని చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకైతే బయలుదేరుతున్నారు. అయితే మొత్తం 2400 మంది పోలీసులతో భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే
2060 మంది ఎన్నికల సిబ్బంది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఈ పోలింగ్ సంబంధించి అయితే ఒక బూత్ లో కంట్రోల్ యూనిట్ 4 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 2394 బ్యాలెట్ యూనిట్లు 561 కంట్రోల్ యూనిట్లని తో పాటు 595 వీవీప్యాట్లను కూడా సిద్ధం చేశారు. ప్రతి